మన ఇండియాలో మోస్ట్ రిచెస్ట్ సీఎం ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు. ఈయన నెట్వర్త్ దాదాపు 930 కోట్ల రూపాయలు. అండ్ పూరెస్ట్ సీఎం ఎవరో తెలుసా? మమతా బెనర్జీ గారంట. ఈమె నెట్వర్త్ కేవలం 15 లక్షలు మాత్రమే అంట. ఇది క్లియర్గా అబద్ధమని మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ సీఎం నెల శాలరీ 2,10,000 రూపాయలు. అలాంటిది ఈమె నెట్వర్త్ 15 లక్షలుగా చూపించుకుంటుంది. ఎనీవే, ఇండియాలో ప్రజెంట్ మోస్ట్ ఫేమస్ అండ్ కాంట్రవర్షియల్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు. చాలామంది ప్రకారం ఇతను మోస్ట్ లోయల్ అండ్ నిజాయితీపరుడైన ముఖ్యమంత్రి. ఈయన సీఎం పదవిని డబ్బులు సంపాదించే ఒక మార్గంలా కాకుండా ప్రజల కోసం సేవ చేసే ఒక బాధ్యతగా చూస్తారు. ఈ కాలంలో గ్రామ సర్పంచ్లు, కార్పొరేటర్లే పెద్ద పెద్ద విల్లాల్లో ఉంటూ ఫార్చునర్ కార్లు వేసుకుని తిరుగుతున్నారు. కానీ యోగి గారి జీవితం మాత్రం చాలా నిరాడంబరంగా ఉంటుంది. ఒక సాధారణ వ్యక్తిలా జీవిస్తారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ ప్రకారం నిజంగా అతి తక్కువ ఆస్తి కలిగిన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు. ఈయన ఆస్తుల విలువ కేవలం 1,54,00,000. ఈయన ఏం చెప్తారో తెలుసా? గెలిస్తే ప్రజలకు సేవ చేయడానికి ముఖ్యమంత్రిని అవుతా, అదే ఓడిపోతే గోరఖ్నాథ్ మఠంలో పీఠాధిపతిగా సేవలు అందిస్తాను అని చెప్తారు. అంతేగాని డబ్బు, లగ్జరీ పట్ల నాకు ఎటువంటి వ్యామోహం లేదు అని చెప్తారు. ఇది 100% నిజం కూడా. ఎందుకంటే డబ్బులు సంపాదించి వెనకేసుకోవడానికి యోగి గారికి పిల్లలు కానీ సొంత ఫ్యామిలీ కానీ లేదు. మీరు చెప్తే నమ్మరు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యోగి గారి చెల్లెలు ఒక సాధారణ షాపులో పూలను అమ్ముతూ బతుకుతుంది. ఆమె పేరే శశి సింగ్. యోగి గారు తలుచుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని నిమిషాల్లో కోటేశ్వరుని చేయగలడు. కానీ అతను డబ్బు కంటే కూడా తను నమ్మిన సిద్ధాంతాలకి వాల్యూ ఇస్తాడు. మీలో ఎంతమంది యోగి గారి గురించి ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.